అందరికీ నమస్కారం. మనం ఈరోజు మునులతో సూతుడు చెప్పిన శివమహాపురాణం నుంచి గుణనిధి చరిత్ర దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. ఒక రోజున నారదుడు తన తండ్రిని సమీపించి, శంకరుడు కైలాసానికి ఎప్పుడు వెళ్ళాడు? కుబేరునితో స్నేహం ఎలా కలిగింది? పరిపూర్ణుడైన శివుని ఇతర లీలా విశేషాలు ఎట్టివి అని చెప్పవలసిందిగా కోరగా, బ్రహ్మగారు చెప్పిన దాన్ని మీకు వివరిస్తాను, వినండి. కాంపిల్య నగరంలో సోమయాజి కులోద్భవుడైన యజ్ఞదత్తుడనే దీక్షితుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన స్వయంగా యజ్ఞదీక్షను స్వీకరించిన సోమయాజి. అంతేకాదు, శ్రౌత కలాపమందు అంటే వేదచోదితమైన యజ్ఞములను చేయించుటందు బహుప్రజ్ఞావంతుడు అనమాట. వేదాంగ పారగతుడు, రాజమాన్యుడు అంటే రాజులు కూడా ఆయన్ని కీర్తించేవారు, ఇది చేసేవారు. తమ ఆస్థానాల్లో వారికి గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. రాజమాన్యుడు, వదాన్యుడు, కీర్తిభాజనుడు, నిత్యాగ్నిహోత్రి, సుందరుడు. ఆ యజ్ఞదత్తునికి గుణనిధి అనే కుమారుడు ఉన్నాడు. తండ్రి అతనికి 8వ ఏటనే ఉపనయనం చేశాడు. ఉపనయనం అనేది 8వ ఏట చేస్తారనమాట బ్రాహ్మణ వంశంలో. రాజకార్య నిమగ్నుడైన తండ్రి కుమారుని విద్యాభ్యాసంగా అన్ని పట్టించుకోలేదు. అక్కడి నుంచి విద్యను నేర్చుకోవటం, గురుకులాలకు వెళ్ళటం ఇటువంటివి చేస్తారు. దానివలన అది తండ్రి కుమారుని విషయంలో పట్టించుకోలేదనమాట. ఫలితంగా ఏమైంది? దుష్ట సాంగత్యం వల్ల గుణనిధి జ్యోత క్రీడా పరాయణుడయ్యాడు. జ్యోత క్రీడ అంటే జోదం అండి. జోదం ఆడటం ఎక్కువైంది. తల్లితో మాయమాటలు చెప్పి ఆమె నుండి సంగ్రహించిన ధనంతో జోదమాడేవాడు. ఆ వ్యామోహంలో దుర్జన సాంగత్యం చేసి స్నాన సంధ్యాది అనుష్ఠాలను విసర్జించాడు. అంత మాత్రమే కాదు, నీచ సాంగత్యం వలన కలిగిన తుచ్చ సంస్కారంతో వేదశాస్త్ర బ్రాహ్మణ నింద కూడా అయ్యాడు. వేదశాస్త్రాలని, దేవతల్ని, బ్రాహ్మణుల్ని నింద చేయటం, తన బ్రాహ్మణుడే అయ్యుండి కూడా నింద చేయటం మొదలుపెట్టాడు. ఎందుకని? చెడు స్నేహాల వలన. అందుకనే ఎప్పుడు చెడుకు దూరంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. స్మృతి విహిత ధర్మాలను విడిచి నిరంతరము గీత వాద్య గోష్ఠులతో కాలం వెళబుచ్చుతూ వేశ్యాలోలుడయ్యాడు. నటులు, పాషండులు, భండులు అంటే హాస్యగాండ్రు, వీరే అతనికి కూర్మి నిచ్చెలులు అంటే ఫ్రెండ్స్ అంటే వాళ్ళే. తండ్రి రాజకార్యాల్లోనూ గృహకృత్యముల్లోనూ నిమగ్నుడై ఉండి ఎప్పుడైనా తీరిక సమయాల్లో భార్యతో, ఓసి ఇంటిదానా, నీ కొడుకెక్కడా, ఇంట్లో కనిపించడం లేదు అని ప్రశ్నించిన ప్రతిసారి ఇప్పటి వరకు పాఠం చదువుకుని ఇప్పుడే స్నేహితులు వస్తే వారితో కలిసి బయటికి వెళ్ళాడు అని సమాధానం చెప్పి పుత్రప్రేమతో గుణనిధి తప్పుడు ప్రవర్తనను కప్పిపెట్టేది. తల్లిదండ్రులు ఎప్పుడూ ఇద్దరూ ఒక మాట మీద ఉండి పిల్లల్ని గనక సరైన పంథాలో మంచిగా గనక పెంచగలిగితే ఇటువంటి తప్పులు జరగవు. పుత్రప్రేమ ఉండి తండ్రి కొడతాడేమో, ఇట్లా చెడు తిరుగుతున్నాడు అంటూ గనక ఎప్పుడైనా గనక చేస్తే ఇట్లాగే జరుగుతుంది అనేసి మనకి ఈ కథ చెప్తుందనమాట. ఇంట్లో మాత్రం తండ్రి లేనప్పుడు కుమారుని లాలించి హితోక్తులు చెప్పేది కానీ ఎవరు వింటారు? ఒకసారి చెడుకు అలవాటు పడిన తర్వాత వాళ్ళు వినరు కదా. గుణనిధికి 16 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి తండ్రి స్నాతక సంస్కారాదులను జరిపి గృహ్య సూత్రోక్త విధానంగా వివాహం కూడా జరిపించారు. వివాహం తర్వాత కూడా గుణనిధి ప్రవర్తనలో మార్పు లేదు. ఒకరోజున తల్లి గుణనిధిని కూర్చుండబెట్టి స్నేహార్ద్ర హృదయంతో మృదువైన వాక్కులతో నయంగాను భయంగాను ఇలా హితవు చెప్పింది. కుమారా, నీ తండ్రి కోపిష్టి, ఈ చేష్టలు కట్టిపెట్టు. నీ విషయం ఆయనకు తెలిస్తే నన్ను కూడా దండిస్తాడు. ఏదో ఇప్పటి వరకు ఆయనకు తెలియకుండా కప్పిపెడుతూ వస్తున్నాను. వత్స, నీ తండ్రి ధనంచే కాక కేవలం సదాచారం వల్లనే లోకపూజ్యుడయ్యాడు. బ్రాహ్మణునికి సద్విద్య, సాధు సంగమం ఈ రెంటినీ మించిన ధనం లేదు. విప్రునికి ఆస్తి విద్యయే. నీకు వీటి యందు ప్రీతి పుట్టకపోవటానికి కారణమేమిటి? నీ పూర్వీకులు తాత ముత్తాతలు మంచి శ్రోత్రియులు, దీక్షితులు, సోమయాజులును. లోకంలో మన కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టలను పాడు చేయకు. దుష్ట సాంగత్యాన్ని వదిలేయి. సాధు సంగతిని
అలవరుచుకో. సద్విద్యలయందు మనసు పెట్టు. బ్రాహ్మణాచారాలను పాటించు. తండ్రికి తగ్గ కొడుకని అనిపించుకో. నీకు 19 సంవత్సరాలు. నీ భార్యను చూడు, 16 సంవత్సరాల యువతి, ఉత్తమురాలు. నీ మామగారు మేనమామలు సర్వత్రా గుణశీల యుతులు. నీ తండ్రి గారి శిష్యులను చూడు, వారెంత వినయ సంపన్నులో. నీ విషయం రాజుగారికి తెలిస్తే మీ నాన్నగారి దీక్షితత్వాన్ని తీసేస్తారు, శిక్షిస్తారు కూడా. అప్పుడు మనకు పూట గడవటం కూడా కష్టమవుతుంది అంటూ ఈ విధంగా తల్లి ఎంత బోధించినా గుణనిధి తన ప్రవర్తనను మార్చుకోలేదు. ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ క్రమంగా జోదగాళ్ళకు అర్పించాడు. ఒక రోజున తండ్రి అయిన దీక్షితుడు వీధిలో ఒక జోదుగాని బ్రేలికి ఉన్న తన వజ్రపు ఉంగరాన్ని గుర్తించి వాడిని గుచ్చి అరిగేసరికి వాడిలా బదులిచ్చాడు. ఓ దీక్షిత స్వామి, దీనిని నేనేమి దొంగతనం చేయలేదు. చౌర్యం అంటే దొంగతనం, చౌర్యం చేయలేదు. నీ కొడుకు దీనిని జోదంలో పోగొట్టుకున్నాడు. ఇదొక్కటే కాదు, ఇంకా చీరలు సొమ్ములు చాలా ఉన్నాయి. ఈ వరుసలో ఈ నగరంలో అతనితో సమానమైన జోదగాడు లేడు, నీతో సమానమైన శ్రోత్రియుడు లేడు. అసలు ఈ విషయం నీకు ఇప్పటి వరకు తెలియనే లేదంటే ఆశ్చర్యంగా ఉంది. మొదటిసారిగా తన కుమారుని దుష్ప్రవర్తనను గూర్చి ఒక జూదరి నోట విన్న దీక్షితుడు సిగ్గుతో తలను భుజాలను కూడా ఉంచుకొని ఉత్తరీయంతో శిరస్సును కప్పుకొని వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇంటికి చేరి భార్యను పిలిచి ఇలా అన్నాడు. ఓసి సోమిదేవమ్మ, ఇలారా. గుణనిధి అయిన నీ కొడుకెక్కడ? సరే, ఆ భ్రష్టునితో నాకేం పని? రాజుగారు నాకు ఇచ్చిన రత్నాంగుళీకాన్ని తైలాభ్యంగన వేళ చిరునవ్వులు చిరికిస్తూ గిలిగింతలు పెట్టి, ఏది ఇలా ఇవ్వండి, నేను భద్రపరుస్తాను అని తీసుకున్నావు, గుర్తుందా? ఏది ఆ ఉంగరం ఇప్పుడు ఎక్కడుంది? వెంటనే తీసుకొనిరా. ఈ మాటలు విన్న సోమిదేవమ్మ భయపడి పైకి గాంభీర్యాన్ని నటిస్తూ ఇలా అన్నది. నెత్తి మీద సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటలైంది. స్నానానికి ఏర్పాట్లు చేశాను. ముందు స్నానం చేసి అనుష్ఠానం తీర్చుకుని భోజనం చేయండి. ఆ ఉంగరాన్ని ఎక్కడో భద్రంగా దాచాను, వెతుకుతాను. ఇప్పుడు దానికేం తొందర? ఉంటుంది ఎక్కడో అంటూ కొడుకును వెనకేసుకొచ్చి కొడుకిచ్చాను అనే సంగతి చెప్పకుండా చెప్పిందనమాట. కొడుకు చెడు నడతను ఇంకా కప్పిపెడుతున్న తల్లి అవివేకపు పలుకులకు ఆగ్రహోదగ్రుడైన దీక్షితుడు శిఖను జాడించి, శిఖ అంటే పిలక అనమాట, శిఖను జాడించి పంచ పైకగట్టి ఉత్తరీయాన్ని దులిపి మొలకు చుట్టి యజ్ఞోపవీతాన్ని సవరించి దక్షిణ బాహువును పైకెత్తి అంగుళి స్ఫోటనం చేసి, అంటే వేలు చూపిస్తూ సోమదేవమ్మ వైపు తిరిగి తర్జనితో నిర్దేశించి, తర్జని అన్నా కూడా చూపుడు వేలని తర్జని అంటారు, చూపుడు వేలతో చెబుతూ ఇట్లా ఇదిగో జాగ్రత్త అని చెప్పినట్టు అనమాట. కండ్ల మెరుపులు కురియ పండ్లు పటపట కొరుకుతూ భార్యతో ఇలా అన్నాడు. ఓ సోమిదేవమ్మ, చాలు నీ మాయ మాటలు కట్టిపెట్టు. వాడి గురించి నేను అడిగిన ప్రతిసారి నువ్వు అసత్యాన్నే పలుకుతూ వచ్చావు. హంసల బారు అంచు, మామిడి చిగురు రంగు పైటంచు, జలతార పట్టు చీర ఏది? రాళ్ళు పొదిగిన బంగారు గిన్నె ఎక్కడ? 3 పేటల పట్టుతో నేసిన నా పట్టుపంచ ఏ జోదరు కట్టుకుంటున్నాడో కదా? దక్షిణ దేశం నుంచి తెచ్చిన ఇత్తడి పాత్ర, గౌడ దేశం నుంచి తెచ్చిన రాగి పాత్ర ఎక్కడున్నాయి? జీవకళలు ఉట్టిపడే దంతపు బొమ్మ ఏ వేశ్యామందిరంలో ఉంది? అవన్నీ సరే, వివాహ సమయంలో నీ వ్రేలికి అలంకరించిన రత్నాంగుళీకం తెచ్చి చూపించు. కులస్త్రీవైన నీపై కోపగించటం తగదు. కుపుత్రత్వం కంటే అపుత్రత్వం మేలు. అంటే చెడ్డ కొడుకు కంటే పిల్లలు లేకపోయినా పర్వాలేదు అని చెప్తున్నారు. నీళ్లు తీసుకొని రా, వాడికి నువ్వులు నీళ్లు ఇప్పుడే వదిలేస్తున్నాను. వాడు నా కొడుకు కాదు, నువ్వు నా సహధర్మచారిణివి కాదు. పునర్వివాహం చేసుకున్నాకనే నా భోజనం అంటూ భార్యని పరిచయించాడనమాట. ఈ విధంగా పలికి స్నాన సంధ్యాది అనుష్ఠాలను నెరవేర్చి ఆ రోజునే మరొక శ్రోత్రియుని కుమార్తెను వివాహమాడి వైదిక ధర్మానుష్ఠాన తత్పరుడయ్యాడు యజ్ఞదత్తుడు. గుణనది సద్గతిని పొందుట. తీవ్రమైన ఆగ్రహంతో అలా శపథం చేసిన తండ్రిని చూచి భయపడిన దీక్షిత పుత్రుడు ఇల్లు విడిచి ఉత్తర దిక్కుగా బయలుదేరాడు.
ఉత్తరీయంతో శిరసు కప్పుకొని నడక సాగిస్తూ తనలో తానిలా మదనపడసాగాడనమాట. ఆహా, ఏం ఆశ్చర్యం! దీక్షిత వంశంలో పుట్టిన నాకీ వ్యసనాలు ఎలా అంటుకున్నాయి? నా వద్ద ధనం లేదు, పోనీ విద్యాగంధం ఉందా అంటే అది ముందే లేదు. దేశాంతరమందున్న వాడికి విద్య ఉత్తమ స్నేహితుడు కదా. ధనహీనునికి సుఖాల ఆమడ దూరంలో ఉంటాయి. గమ్యం లేని ఈ నడక ఎంతవరకు పోగలను? ఇలా మనస్సులో కృములుతూ కొన్ని రోజులు నడక సాగించాడు. ఒక రోజున తన దుస్థితికి చింతిస్తూ నడక సాగిస్తుండగా ఇంతలో సూర్యాస్తమయం కావచ్చింది. దూరంగా శివాలయ గోపురం కనిపించింది. వడివడిగా నడిచి ఆలయం వద్దకు చేరుకొని చెరువుగట్టు మీదన్న చెట్టు కింద కూలబడ్డాడు. తెలియకుండానే కునుకు పట్టింది. తెల్లవారింది. ఆ రోజు శివరాత్రి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఉచ్చైశ్వరంతో శివనామస్మరణ చేస్తున్న భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనిస్తోంది. పొద్దు కరకరలాడింది. గుణనిధి కడుపులో ఆకలి కొరకరలాడింది. అప్పుడు ఇలా అనుకున్నాడు, ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కడుపు తడిమి పొద్దుటే వడపిందెలతో పెరుగన్నం పెట్టేది. ఇప్పుడు ఎవరు పెడతారు? లోకంలో అమ్మ వంటి వస్తువు మరొకటి లేదు కదా. ఇలా అమ్మ చేసిన ఉపచారాలను స్మరించుకుంటూ తన వంటి సోమరిపోతులు లోకంలో సుఖంగా బతకకుండా ఆకలిని సృష్టించిన బ్రహ్మ అపచారాన్ని నిందిస్తూ క్షుద్బాధ నివారణోపాయాలను కళ్ళు మూసుకొని తదేక ధ్యానంతో చింతిస్తుండగా నానావిధ రుచికర పదార్థాలు పక్వాన ఘుమఘుమ వాసనలు గుణనిధి నాసాపుటాల కంటే ముక్కలకి సోకాయి. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పరమ మహేశ్వరాచార సంపన్నుడు స్వజనంతోనూ పరిచారకులతోనూ కలిసి అనేక మధురభక్ష్యాలను శివనైవేద్యం నిమిత్తం తీసుకొని పెడుతూ కనిపించాడు. నివేదన అనంతరం శివభక్తులు నిద్రించగానే ఆ వంటకాలను పరిగ్రహించవచ్చు కదా అని ఆశించి శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర భక్తునిలా శివనామ స్మరణ చేస్తూ పూజ అయ్యే వరకు చూస్తూ కూర్చున్నాడు. వివిధ నృత్య గీతాలతో శివుని ఆరాధించి మహానివేదన అనంతరం భక్తులు అలసి నిద్రించారు. ఇదే అదనగా గుణనిధి గర్భగుడిలో ప్రవేశించి మందప్రభతో వెలుగుతున్న దీపకాంతుల మధ్య భక్ష్యాలను గుర్తించలేక ఉత్తరీయాన్ని చించి అంచును ఒత్తిగా చేసి దీపప్రకాశాన్ని పెంచి భక్ష్యాలను ఏరి కొంత తిని కొంత మూటగట్టుకొని త్వరగా బయటకు వెడుతుండగా చీకట్లో కాలు తగలక నిద్రిస్తున్న వ్యక్తి లేచి దొంగ దొంగ అంటూ అరిచాడు. ఆ అరుపుకు అందరూ లేచి అతన్ని పట్టుకొని గట్టిగా మొత్తారు. దెబ్బలకు తాళలేక ప్రాణాలను విడిచాడు దీక్షిత పుత్రుడైన గుణనిధి. అతడిని యమలోకానికి తీసుకువెళ్లే నిమిత్తం పాశ ముద్గర పాణులై యమభటులు వచ్చారు. ఇంతలో చిరుగంటల మాలలు చేతిలో త్రిశూలం గల శివగణాలు అక్కడ సాక్షాత్కరించాయి. వర్ణాశ్రమాచార ధర్మాలను తప్పి సంచరించిన పుణ్యపాప విచక్షలేని ఈ మూర్ఖుడు యమదండనకు అర్హుడు అంటూ యమభటులు వాదించారు. దానికి ప్రత్యుత్తరంగా శివదూతలు ఇలా బెదిరించారు. ఓ యమకింకర్లారా, సూక్ష్మమైన శివధర్మాలను వివరిస్తాం వినండి. ఈతడు శివరాత్రి నాడు ఉపవాసముండి జాగరణ చేశాడు. నామస్మరణ చేస్తూ శివపూజను కళ్ళారా చూశాడు. దీపాన్ని వెలిగించాడు. శివ ప్రసాదాన్ని తిన్నాడు. ఈ కృత్యాలను ఆచరించిన వాడెవడైనా శివసాలోక్యాన్ని పొందగలడు. ఈతడు కొంతకాలం శివలోకంలో ఉండి ఆపై పుణ్యఫలంచే కళింగరాజుగా జన్మిస్తాడు. పొండి, ఈ విషయాన్ని మీ ఏలికకు వివరించండి అంటూ చెప్పారు. ఆ మాటలకు బదులాడలేక యమదూతలు వెళ్ళి యమునికి విన్నవించగా యముడిలా అన్నాడు. భటులారా, మీరు శివభక్తుల జోలికి వెళ్ళకండి. విభూతితో త్రిపుండ్రములను ధరించిన వారిని, శరీరమంతా భస్మం పూసుకున్న వారిని, రుద్రాక్ష జటాధారులను, శివవేషధారులను మీరు యమలోకానికి తీసుకొని రాకండి. ముల్లారా, ఇది శివభక్తి మహిమ. తర్వాత కథను చెబుతున్నాను వినండి అంటూ సూతుడు ఇలా చెప్పసాగాడు. ఈ విధంగా శివలోక ప్రాప్తిని పొందాడు గుణనిధి. అక్కడ శివగణాలతో కలిసి శివపార్వతులను చక్కగా సేవించి కొంతకాలం తర్వాత అరిందముడు అనే పేరు గల కళింగరాజుకు కుమారుడై జన్మించాడు. అతని పేరు దముడు. పూర్వజన్మ సంస్కారం చేత బాల్యం నుండే శివభక్తి అలవడింది. అతని రాజ్యాధికారాన్ని పొందగానే రాజ్యం అంతటా శివధర్మాలను ప్రచారం చేసి అనేక నూతన శివాలయాలను నిర్మించాడు. వాటిలో నిత్య ధూప దీప నైవేద్యాలకు తగిన ఏర్పాట్లు చేశాడు. బ్రతికి ఉన్నంతకాలం వరకు శివభక్తి తత్పరుడై పూర్ణ జీవితాన్ని అనుభవించిన దముడు మరణానంతరం రత్నదీపకాంతులకు నిలయమైన అలకా నగరానికి ప్రభువై
కుబేర నామంతో దిక్పాలకుడయ్యాడు. సూతుడు ఇలా అంటున్నాడు, ముల్లారా, కుబేరునికి శివునితో మైత్రి ఎలా కలిగిందో ఆ వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి అంటూ. శివునితో కుబేరుని చెలిమి. పూర్వం పాద్మకల్పంలో, ఇప్పుడు కల్పాలు చాలా ఉన్నాయండి. ఆ కల్పంలో మనము ఇది పాద్మకల్పంలో బ్రహ్మమానసపుత్రుడైన పులస్త్యునకు విశ్రవసుడు అనే కుమారుడు కలిగాడు. అతనికి వైశ్రవణుడు, కుబేరుడు అని పేరు. అతడు తన తపస్సు శివుని మెప్పించి విశ్వకర్మ నిర్మితమైన అలకాపురికి రాజై దానిని పాలించాడు. పాద్మకల్పం గతించి మేఘవాహన కల్పం రాగా యజ్ఞదత్తుని కుమారుడైన గుణనిధి కుబేరుడై అలకాధిపతి అయ్యాడు. అంటే కుబేరుడు ఆ పాద్మకల్పంలో ఉన్న కుబేరుడు పోగా ఇప్పుడు మేఘవాహన కల్పంలో ఈ గుణనిధి కుబేరుడు లాగా అలకా నగరానికి అధిపతి అయ్యాడు. పూర్వజన్మ సంస్కారంచే శివభక్తి ప్రభావాన్ని ఎరిగిన కుబేరుడు కాశీనగరాన్ని చేరుకొని అచంచలమైన భక్తితో శివుని గురించి తపస్సు చేశాడు. అతని తపశ్చర్యకు ప్రీతుడైన విశ్వేశ్వరుడు విశాలాక్షితో కూడి సాక్షాత్కరించాడు. తపోధరుడైన కుబేరుడు కళ్ళు తెరిచి ఎదురుగా సహస్రకోటి రవి ప్రభాభాసమానమైన ఆది దంపతులను చూచి ఆ తేజస్సును చూడలేక వెంటనే కనులు మూసుకొని ఇలా ప్రార్థించాడు, ఓ దేవదేవ, చంద్రశేఖర, శంభోశంకర, నిన్ను ప్రత్యక్షంగా చూడగలిగే శక్తిని అనుగ్రహించు. అదొక్కటే నిన్ను కోరేవరం. ఈశ్వర అనుగ్రహాన్ని పొందిన కుబేరుడు సూర్యకాంతికి వికసించిన పద్మంలా మెల్లగా కళ్ళెత్తి చూసి, రెప్పలెత్త చూడటం అంటే కళ్ళెత్తి చూడటం, కన్నులు ఎత్తి చూసేసరికి మహాలావణ్య రత్నాకరమైన జగదంబతో కూడిన పరమేశ్వరుడు చిదానంద దరహాసంతో దర్శనమిచ్చాడు. లోకనాథుని చెంత రాకాచంద్ర జ్యోత్స్నా పరిహాస భాసుర దరహాస వదనంతో నిలిచి ఉన్న ఉమాదేవిని దర్శించి కుబేరుడు ఇలా అనుకున్నాడు, ఆహా, ఏమా రూప సౌందర్యం, ఏమి ప్రేమ సౌభాగ్యం, ఏమా శోభ, ఏమా నయనద్యుతి. ఇలా శివకామిని సౌందర్యాన్ని సందర్శించి మితిమీరి అతివేలంగా ప్రవర్తించిన కారణంగా కుబేరునికి ఎడమ కన్ను పగిలిపోయింది. దానిని పరికించిన పార్వతీదేవి పరమేశ్వరునితో, నాథ, ఏమి ఈ దుష్టతాపసుడు నా సౌందర్యాన్ని ప్రశంసిస్తున్నాడు? మదనాంతకులైన మీ దర్శన సౌభాగ్యాన్ని పొందాక కూడా ఈ తాపసునిలో కామబీజం నశించలేదంటే తపస్సంతా వ్యర్థమైనట్లే కదా అంది. దానికి శివుడు ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు, దేవి, ఇతడు దుష్టుడు కాదు, మనకిష్టుడైన కుమారుడు. ఇతడు నీ సౌందర్యాన్ని కాదు, సౌభాగ్యాన్ని వర్ణిస్తున్నాడు. నా అర్ధాంగమైన నీ తపస్సంపదను మనస్సులో మననం చేసుకొని మైమర్చిపోతున్నాడు. దేవికిలా ప్రత్యుత్తరం ఇచ్చి శంకరుడు కుబేరునితో, వచ్చా, నీ తపస్సులకు సంతోషించాను. నువ్వు నవనిధులకు నాథుడు అవుతావు. గుహ్యకులకు, యక్షులకు, కిన్నరులకు, పుణ్యాత్ములకు ప్రభువుగా ఉంటావు. ఆ పైన నువ్వు నాకు నిత్య సన్నిహితుడవు. నేను నీకు సన్నిహితంగా అలకా నగరానికి సమీపంగా ఉంటాను. లోకపావని అయిన ఈమె నీ తల్లి, ఆమె పాదాలకు నమస్కరించు అని దయతో ఆజ్ఞాపించగానే కుబేరుడు ఆమె పాదాలపై పడ్డాడు. సుప్రసన్న మనస్కురాలైన ఆ తల్లి కుబేరునితో, వచ్చా, నిరంతరము నీకు మా యందు భక్తి వర్ధిల్లునుగాక. ఈ పైన ఎర్రని ఒకే నేత్రం కలవాడవదువుగాక. నా యందు ఈర్ష్యను పొందేవు గనక కుబేర కుత్సితమైన బుద్ధి కలవాడు. కుబేరుడు అంటే మీనింగ్, నామంతో ప్రసిద్ధుడు అవుతావు అని పలికింది. ఇలా కుబేరునికి వరాలిచ్చి అలకానగర సమీపంలో ఆది దంపతులు కైలాసాన్ని నివాసంగా చేసుకొని సుఖంగా ఉంటున్నారు. శివుడు కైలాసానికి వెళ్ళటం. భక్తుడు బ్రహ్మ తన కుమారుడైన నారదునికి చెప్పిన విషయాన్ని సూత మహర్షి మునులకి ఇలా ఉపన్యసించసాగాడు. పరమ తపోధనులారా, పరమశివుడు తన పౌర్ణాంశ అయిన రుద్రావతారంలో అనేక కోట్ల రుద్రగణాలతో కూడి కుబేరుని అలకానగర సమీపాన కైలాసంలో కొలువుతీరిన వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి. ఉమాసహితుడై పరమేశ్వరుడు తన నిజస్థానానికి వెళ్ళి కుబేరునికి ఇచ్చిన
ప్రతిజ్ఞాపాలన గురించి ఇలా ఆలోచించాడు. ఉమాసహితుడైన పరమేశ్వరుడు ఇలాగా నిజస్థానానికంటే కైలాసానికి వెళ్ళి చెప్తున్నాడు. నా హృదయం నుండి పుట్టిన రుద్రుడు నిర్గుణ పరబ్రహ్మ, హరి బ్రహ్మాది సేవితుడు, నిరంజనుడు, మదభిన్నుడు, నా పూర్ణాంశ కలవాడు. నేను ఆ రూపంతో నా అనుచర గణాలతో కైలాసంలో విహరిస్తాను. అది నా తపోభూమి అని సంకల్పించగానే రుద్రుడు ఉత్సాహంతో ముందుకు వచ్చి ఉత్సాహకారకము, సకల దేవతాహ్వాన స్ఫోరకము, గంభీరధ్వని పూరకము అయిన ఢక్కను నినదించాడు. ఆ నాదాన్ని విన్న బ్రహ్మ, విష్ణులు, మునులు, ఆగమాలు, వేదాలు, సిద్ధులు, దేవతలు, రాక్షసులు, ప్రమధులు సర్వలు అక్కడికి చేరుకున్నారు. ఓ మునులారా, అక్కడికి చేరిన వారి సంఖ్యను చెబుతున్నాను వినండి. ముందుగా గణపతులు, వీరందరూ మహాత్ములు, సర్వలోక నమస్కృతులు. శంఖకర్ణుడను గణనాథుడు కోటి గణాలతోనూ, కేకరాక్షుడు 10 గణాలతోనూ, వికృతుడు 8 గణాలతోనూ, విశాఖుడు 64 గణాలతోనూ, పారియాత్రకుడు 9, సర్వాంతకుడు 6, శ్రీమాన్ దుందుభుడు 8, గణశ్రేష్ఠుడైన జాలంకుడు 12, సమధుడు 7, వికృతాననుడు 7, కపాలి 5, సందారకుడు 6, కందుకుడు 1,000,000, కుండకుడు 1,000,000, విష్టంభుడు 8, చంద్రతాపసుడు 8, వీరందరూ మహాత్ములు, సర్వలోక నమస్కృతులు. ముల్లారా, కాబట్టి కేకరాక్షుడు, కాలకుడు వీరు ఒక్కొక్కరు 12, మహాకాలుడు, అగ్నికుడు, సన్నాహుడు, కుముదుడు ఒక్కొక్కరు 100, అభిముఖుడు, ఆదిత్యమూర్ధుడు, ధనాహుడు ఒక్కొక్కటి, అమోఘుడు, కోకిలుడు, సుమంత్రకుడు ఒక్కొక్కటి చొప్పున, కాకపాదుడు, సంతానకుడు ఒక్కొక్కరు 60, మహాబలుడు, పింగళుడు ఒక్కొక్కరు 9 కోట్ల గణాలతో వచ్చి చేరారు. అబ్బా, ఎంతమందో చూసారా. నీలుడు 90, పూర్ణభద్రుడు కూడా 90, చతుర్వక్త్రుడు 7, కాష్టాగూఢుడు, సుఖేశుడు, వృషభుడు ఒక్కొక్కరు 64, చైత్రుడు, నకులీసుడు, లోకాంతకుడు, దీప్తాత్మ, దైత్యాంతకుడు, భృంగిదేవుడు, రిటి, అశని, భానుకుడు ఒక్కొక్కరు 7, సనాతనుడు 64, మహాబలుడైన నందీశ్వరుడు 100 కోట్లు. ఇలా అసంఖ్యాక గణాలు రుద్రుని పిలుపుకు వచ్చి చేరాయి. వీరందరూ జటా కిరీటధారులు, చంద్రశేఖరులు, నీలగ్రీవులు, త్రిలోచనులు, ముమ్మూర్తుల రుద్రసారూప్యులు. ఈ విధంగా 20,000,000 కోట్ల గణాలతో సర్వేశ్వరుడైన శివుడు కైలాసానికి బయలుదేరాడు. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు వారి గణాలతో పరమేశ్వరుని వెంట బయలుదేరారు. కుబేరుడు పరమేశ్వరుని, గణనాథులను, తక్కిన వారిని ఆదరంతో పూజించాడు. శంభుడు కుబేరుని ఆలింగనం చేసుకొని ప్రేతమానసుడై మూర్ధాగ్రహణం చేసి అలకానగర సమీపంలో ఉండి విశ్వకర్మను పిలిచి అనుచర గణాలందరికీ తగిన నివాసాలను కైలాసపర్వత ప్రాంతాల యందు నిర్మించమని ఆజ్ఞాపించాడు. శివుని ఆజ్ఞను శీఘ్రమే నిర్వర్తించాడు విశ్వకర్మ. వాగసు ముహూర్తంలో లోకసనాథుడైన విశ్వనాథుడు కైలాసంలో ప్రవేశించి నూతన రత్నాలంకృత సువర్ణ సింహాసనారూఢుడై మహాతేజో విరాజమానుడై భస్మాలంకృత దేహుడై ప్రకాశించాడు. ఆ సమయంలో కమలోద్భవులు అంటే విష్ణువును, బ్రహ్మ మొదలైన తక్కిన దేవతాగణం విశ్వనాథుని స్తుతించి అభిషేకించారు. ఆయన వారందరినీ ప్రీతితో ప్రాప్తకాములగుదురుగాక అని దీవించి నిజస్థానాలకు తరలిపోమ్మని అనుమతించి యోగనిష్ఠుడై, ధ్యానతత్పరుడై, ఆత్మరతుడై ఒంటరిగానే కైలాస పర్వతం మీద ఉండి అనేక లీలలను ప్రకటించాడు. ఆ తర్వాత దక్షపుత్రి అయిన సతీదేవిని వివాహమాడి లోకాచార పరాయణుడై కిరీడించాడు. ఈ శ్రీ శివమహాపురాణం రుద్ర సంహితలోని సృష్టిఖండం ముగిసినది. సమాప్తం. శ్రీకృష్ణార్పణమస్తు. మనం ఈరోజు ఇంతవరకు పారాయణ చేసుకున్నామండి శివమహాపురాణాన్ని. అందరూ
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేసి